బషీర్ అహ్మద్ గారు చాలా స్ట్రాటజిక్ పాయింట్స్ షేర్ చేశారు కల్నల్ వివిరావు గారు. ఏంటంటే ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఎవరైనా మృతి చెందితే 4వ రోజు వెళ్ళి కల్మా చదువుతారు. ఖబర్స్థాన్లో వెళ్ళి కల్మా చదివి ప్రార్థనలు ఆఫర్ చేస్తారు, ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. ఉత్తమ గతుల కోసం, అంటే మీ సంప్రదాయంలో ఎలా ఉంటుందో అది ఫాలో అవుతారు. ఆ రోజు ఎమోషన్స్ ఎరప్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ప్రతీకార దాడులకి పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ టెర్రరిస్టులు కానీ అంటే పెద్దగా వేరు చేసి చూడక్కర్లేదు. ఎందుకంటే నిన్న చనిపోయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మినిస్టర్స్, ఎంపీలు వాళ్ళు శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. వాళ్ళని టెర్రరిస్టులని అంటానికి ఇవాళకి కూడా వాళ్ళు నోరు పెగలటల్లా. మరి సాధారణ పౌర సమాజంలాగా చూస్తారు. సాధారణ పౌర సమాజం మీద భారత్ ఎప్పుడు దాడి చేయలేదు, ఇంతకుముందు చేయలేదు. నిన్న కూడా ఇట్ వాస్ వెరీ స్పెసిఫిక్ ఆన్ సర్టెన్ టార్గెట్స్. ఇంకా 12 టార్గెట్స్ ఉన్నాయి అవి అకార్డింగ్ టు ద ఆర్మీ సోర్సెస్. ఇప్పుడు ఈ 4వ రోజున అంటే నిన్న జరిగింది కదా 1, 2, ఈరోజు ఎల్లుండి ఏమన్నా తెగబడే ప్రమాదం ఉందా? అంటే ఆ సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుందా? బషీర్ అహ్మద్ గారు, పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ కంట్రీ. ప్రపంచంలో ఉన్న సభ్య దేశాలన్నీ కూడా దాన్ని టెర్రరిస్ట్ కంట్రీగా దాన్ని ముద్ర వేశాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దానికి అప్పులు పుట్టడం కానివ్వండి, లేదా ఏదైనా టెక్నాలజీ రావడం కానివ్వండి, కష్టమైన పని. ఒకవేళ అమెరికా కానీ లేదా చైనా కానీ పాకిస్తాన్కి టెక్నాలజీ ఇస్తుందంటే అది పాకిస్తాన్ మీద ప్రేమతో కాదు, భారతదేశం మీద ద్వేషంతో ఇస్తున్నారన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నిన్న జరిగిన దాడుల్ని కనుక మనం చూసేటట్టయితే కనుక ఈ సర్జికల్ స్ట్రైక్స్ ని పాకిస్తాన్ మీద, ఇది వాళ్ళ నడుములు ఇరిగిపోయిన పరిస్థితి కనపడుతుంది, మొదటి విషయం. ఇక రెండవ విషయం వచ్చేటట్టయితే కనుక పాకిస్తాన్ లో ఉన్న 99% మంది సామాన్య ప్రజానికం ఈ దాడుల్ని వీటిని హర్షిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా శాంతియుతంగా బ్రతకాలని ఉంది తప్పనిచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. గోధుమ పిండ రేట్లు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, విపరీతమైన రేట్లలో వీళ్ళు అనుభవిస్తూ ఈ ఉన్న సమస్యల్ని తీర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కాదు, అక్కడ ఉన్న పరిపాలకులు, అక్కడ ఉన్న టెర్రరిస్టులు ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, పాకిస్తానీ ప్రజలు కూడా స్థానికంగా ఉన్న ప్రభుత్వానికి, ఈ మిలిటరీ పరిపాలకులకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వం, ఏ దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లా. ఈవెన్ అమెరికా కూడా సపోర్ట్ చేయకుండా ఇక ముందు దీన్ని కొనసాగకుండా చూడండి అని చెప్పిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ దుశ్చర్లకు పాల్పడుతుంది, లేదా 4వ రోజు 3వ రోజు ఇలా ప్రార్థనల సందర్భంగా ఏదో జరుగుతుందని చెప్పేసి నేను భావించను. ఎందుకంటే వాళ్ళు చూడ్డానికే మేకపోతు గాంభీర్యంగా ఉన్నారు, కానీ లోపలంతా అది డొల్ అయిపోయి ఉన్న పరిస్థితి. అసలు నా ప్రశ్న ఏంటంటే బషీర్ గారు, అసలు నిజంగా అట్లాంటివి ఉంటాయా? అంటే 4వ రోజు ఎన్నో రోజు చేస్తారు? 3వ రోజు చేస్తారు. 3వ రోజు అంటే రేపు చేసే ఉంది. ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు, అంతేనా? సహజంగా హిందువుల్లో కూడా ఏ విధంగా అయితే అంటే అవి 10, 11, 12 రోజులు చేస్తారు, 3 రోజులు చేసినట్టుగా చేస్తారు. దానికి ఏముండదు, పొద్దున్నే తెల్లవారుజామునే ఫజర్ నమాజ్ అయిపోగానే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేసి ప్రార్థన చేసి వీళ్ళకి ఉత్తమ గతి కలగాలని చెప్పి ప్రార్థించేసి వచ్చేస్తారు తప్పనిచ్చి. దీన్ని ఇప్పుడు మీరు ఇంత జరిగినా సరే అక్కడ ప్రజల్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకత రాలేదు. ప్రజలు రోడ్డు మీదకి రావటం, రోడ్డు మీదకి వచ్చి భారత్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటం ఇలా చేయలేదు విషయాన్ని మీరు గమనించండి. దానికి వైస్ వర్సాగా చూస్తే మన ఇండియాలో ఈ టెర్రరిస్టులు చేసిన దుశ్చర్యకి వ్యతిరేకంగా ప్రతి చోట కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఈ పాకిస్తాన్ చేస్తున్న, పరిపాలకులు చేస్తున్న పనులకు అందరికన్నా ఎక్కువగా బాధితులు అవుతుంది పాకిస్తానే. వాస్తవంగా ఈ సర్జికల్ స్ట్రైక్స్, ఇప్పుడు ఈ జరుగుతున్న భారతదేశం పాకిస్తాన్ మీద చేస్తున్న ఈ దాడులు, దీనివల్ల పాకిస్తాన్ ప్రజలకే మంచిది. అక్కడ ఉన్న టెర్రరిస్టుల్ని పీచమణిచి టెర్రరిజాన్ని పూర్తిగా కనుక నాశనం చేసేటట్టయితే పాకిస్తాన్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు బాగుపడతాయి అన్న సంగతి పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి పాకిస్తాన్ ప్రజలకు కూడా అక్కడ ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా చాలా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా గమనించే ఉంటారు.
అయితే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఒక చిన్న స్థాయిలో ఈ దాడులు చేయడం కానీ దుశ్చర్యలు కానీ చేయడం జరిగితే కనుక భారతదేశం దాన్ని అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే టెక్నాలజీ కానివ్వండి లేదా మ్యాన్ పవర్ కానివ్వండి మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారు మనకేదో నష్టం జరుగుతుంది అని చెప్పి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తాను. బషీర్ గారు, అయితే ఇన్ కాంట్రాస్ట్ టు యువర్ అబ్జర్వేషన్స్, నాకు ఇస్లామాబాద్లో ఉన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడు మన టీవీ డిబేట్లో లైవ్లోకి వచ్చారు, ఆదిల్ బషీర్ గారు అని. నాకు గడిచిన 2 దశాబ్దాలుగా వారితో స్నేహం ఉంది. వారు లైవ్లో తీసుకున్నప్పుడు వారు అడుగుతున్నది ఏంటంటే, ఆదిల్ బషీర్ గారు మేం చేశామని మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని అడిగారు. సరే నేను అడిగా, ఆయన ఇన్ కాంట్రాస్ట్ టు దట్ ఆయన ఏమంటాడు, బలూచిస్తాన్లో ఇండియన్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దగ్గరుండి జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేయించింది. 17 మంది మా ఆర్మీ సైన్యాన్ని చనిపోవటానికి రా ఉంది. అండ్ దే బీన్ ఫండింగ్, రా హ్యాస్ బీన్ ఫండింగ్ సిన్స్ కపుల్ ఆఫ్ డికేట్స్ అని చెబుతున్నారు. ఆయన చెప్పారు. సరే దానికి ప్రూఫ్స్ ఉన్నాయని అడిగా. అండ్ హీ వాజ్ సైలెంట్, హీ వాజ్ డమ్ ఫర్ దట్. మీరు ఆ ప్రూఫ్స్ ఏదో ఇంటర్నేషనల్ సమాజం, అంతర్జాతీయ సమాజం ముందు పెట్టాలంటున్నారు కదా, కౌన్సిల్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు. మీరు పెట్టండి, మేము పెడతాం. ప్రపంచం మొత్తం ప్రూఫ్స్ చూసిన తర్వాత ఇవాళ ఆయన అడుగుతున్నట్టు విచిత్రంగా, అఫ్కోర్స్ నాకు మిత్రుడు అయి ఉండొచ్చు కాక, కానీ ఆ వితండవాదంతో వస్తున్నాడంటే ఇంకా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ దేశంలో చూడండి అంటున్నాను నేను. ఇప్పుడు సహజంగా ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న కాశ్మీర్, పంజాబ్ ఈ తీవ్రవాదులకు పాకిస్తాన్ ఫండింగ్ చేయడం నార్మల్. దానికి వైస్ వర్సాగా కౌంటర్ గా మన భారతదేశం కూడా బెలూచిస్తాన్ కానివ్వండి, అక్కడ వేర్పాటు వాదులకు ఇండియా కూడా ఫండింగ్ చేయడం నార్మల్. ఇది సైనిక పరంగా జరుగుతున్న, ఇది నార్మల్ గా జరిగే విషయం. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా దుశ్చర్యలు చేసి ఇప్పుడు దాకా మేమే చేశాము, తప్పైపోయింది, క్షమించండి అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం గమనించాలి. వాళ్ళు ఏనాడు కూడా చేసినవన్నీ చేసి మేమే చేశాము, తప్పైపోయింది, క్షమించండి అని చెప్పేసి అంతర్జాతీయ సభ్య సమాజం మీద కూడా ఒప్పుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు సహజంగా ఏ నేరస్తుడైనా సరే నేరం చేసిన తర్వాత మొదట ఆ నేరం నేను చేయలేదని చెప్తాడు. దాని తర్వాత నువ్వు నేరం చేశావు అని చెప్పి మనం సాక్ష్యాలు, ఆధారాలు స్పష్టంగా చూపిస్తే కనుక అది నేరం కాదు, అది చేయటం వెనుక కారణాలు ఏంటి అనేది తనని తాను సమర్థించుకుంటూ చెప్తాడు. అందులో భాగంగానే అక్కడ పాకిస్తాన్ లో ఉన్న జర్నలిస్ట్ అలా మాట్లాడని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దామండి. ఆయన వెళ్ళి ఎలా మొత్తుకుంటున్నాడో అంతర్జాతీయ సమాజంతో ఒకసారి ఆ బయట కూడా చూద్దాం. షహబాజ్ షరీఫ్ గారు, भारत ने जारियत करके जो फाश गलती की